హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరుండలు తయారు చేసాము. అది స్పెషల్ ఏంటంటే ఇందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఒక్కొక్కటిగా చెప్తూ ఉన్నాను. అది నోట్ చేసుకోండి. మీకు ఇష్టమైతే మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి అది వెండు కొబ్బరి తీసుకున్నాను నేను. తర్వాత వచ్చేసి అటుకులండి. తర్వాత వచ్చేసి వెండు ఖర్జూరాలు, బెల్లము, యాలకుల పౌడరు, ఈ నాలుగేనమాట. అయితే కొబ్బరిని ఎండలో పెట్టేసుకున్న తర్వాత అది బాగా వేయించుకోవాలి ముక్కలన్నీని. తర్వాత వచ్చేసి అది గ్రైండర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే అటుకులు కూడా గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం లైట్గా వేడి చేసి. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లం వచ్చేసి ఒకసారి మొత్తం అంతా ముక్కలుగా చేసుకున్న తర్వాత అది వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి మరిగిన తర్వాత వడపోసుకోవాలి. అందులో ఏదైనా తుక్కు గట్ట ఉంటే పోద్ది. తర్వాత దాన్ని పాకం వలె చక్కగా దాన్ని కొంచెం పాకం వచ్చేటట్లుగా చేసుకోవాలన్నమాట. అలా తయారు చేసిన తర్వాత ఈ ఒక్క రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని కలుపుకోవటమే. లాస్ట్లో యాలకుల పౌడర్ వేసుకోవాలండి. ఇది చాలా హెల్తీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. తర్వాత మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవ్వండి లడ్డూలు ఇంకా ఉన్నాయి. పిండి చాలా ఉంది కదా, చూసారు కదా మీరు. ఇంకా అవి తయారు చేయాలన్నమాట. ఇవ్వండి ఎట్లా వస్తాయి, చాలా బాగుంటాయి తింటాను కూడా. ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.